ప్రభు నామములో మీ అందరికి వందనాలండి. మనకి మంచి వాతావరణము, చల్లటి వాతావరణం ఇవ్వబడి ఉంది. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ దినము దేవుని వాక్యము ఆహ్, లూకాసు సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుండి, ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొనుచు ప్రతిదినము సుఖించుచు ఉండెను. అయితే అతని ఇంటి వద్ద ఒక దరిద్రుడు లాజరు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అతనికి తిండి లేనటువంటి పరిస్థితిలో మరి కురుపులతో నిండినవాడే. తన యజమానుడు తినేటువంటి బల్ల దగ్గర ఏదైనా రొట్టె ముక్క దొరికితే తిందామని ఆశతో ఉన్నటువంటి వ్యక్తి అండి. మరి దేవుని యందు నిరీక్షణ ఉన్నటువంటి వ్యక్తి ఒక దినాన మరి చనిపోయినప్పుడు మరి పరలోకమునకు దేవదూతల చేత కొనుపోబడి అబ్రహాం రొమ్మున ఆనుకుని ఉంటాడు. ధనవంతుడు కూడా చనిపోయి ఎంతో వేదన పడతాడండి. ఈ లోకంలో మరి తనకున్నటువంటి సమస్తాన్ని బట్టి దేవునికి మరి లోబడినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. వేదన పడుతున్నాడండి. మరి మన జీవితాల్లో దేవుడు అనేకమైనటువంటి మేలులు మరి చేసినప్పుడు కూడా ఆయనకి దూరంగా ఉన్నటువంటి చాలామంది ఉంటారు. వారికున్నటువంటి ఉద్యోగాలను బట్టి, వారికున్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి, వారికున్నటువంటి పరిస్థితులను బట్టి మరి దేవుణ్ణి కొంచెం మరి పక్కన పెడతా ఉంటారు. చివరికి మరి ఆయనే, ఒక మాటలో చెప్పాలంటే ఆయనే మనకు దిక్కై ఉంటారండి. ఎందుకంటే సమస్తానికి ఆధారం ఆయనే కాబట్టి. ఒక ఇంటికి పునాది మరి ఎంత అవసరమో మన జీవితాలు మనం చలించగలుగుతున్నామంటే, మనం జీవించగలుగుతున్నామంటే ఆయనే మనకు ఆధారం అని మనం నమ్మాలండి. అందుకనే లూకా 12:8లో మనుషుల ఎదుట నన్ను ఎవరు ఎరుగునను, పరలోకమందు దూతల ఎదుట నేనును వారిని ఎరుగుదును అనేది నేను చెప్తున్నాడండి. మరి లోకంలో ప్రభువును కలిగి ఉండటం మనకు ఆశీర్వాదకరం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.